హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే వస్తున్నాం. అండ్ ఈరోజు వీడియో అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. మార్నింగ్ నుండి వీడియో తీయడానికి అయితే అవ్వలేదు, ఫుల్ పని. అండ్ ఇంకా మా చిన్నోడితో అయితే అసలు వీడియో తీయడానికి అవ్వలేదు. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడైతే పడుకున్నాడు, ఇవాళ వేసినా పడుకున్నాడు. అండ్ ఈరోజు మార్నింగ్ సో ఇదంతా క్లీన్ చేసి చేసుకునేసరికి చాలా టైం అయింది. మధ్యలో ఫీడింగ్ ఇచ్చుకుంటూ చేయాలి కదా, సో లేట్ అయిందనమాట చేయడం కూడా. ఇప్పుడైతే ఈవినింగ్ వర్క్ స్టార్ట్ చేసిన చూపిస్తా. ఇప్పుడైతే పల్లికి చట్నీకి ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడ వడలు వేయడానికి అయితే పిండి రుబ్బేసిన, కొత్తిమీర చట్నీ ఈవినింగ్ బౌల్లోనే అవి తోముకోవాలి, లంచ్ చేసినాయి. సో ఇప్పుడైతే చట్నీకి ప్రిపేర్ చేస్తున్నా. ఇప్పుడైతే ఇక్కడ పల్లి చట్నీకి అయితే ఏం పిన ఆల్రెడీ, ఇక్కడ కొత్తిమీర చట్నీ కూడా ఆల్రెడీ వేగుతుంది. ఇంకా బయట వర్షం వచ్చేలా ఉంది. సో ఇప్పుడైతే వెళ్ళి బట్టలు తీసుకొస్తా. పైన బట్టలు ఆరేసిన. బట్టలు ఆరేసిన పైన తీసుకొస్తా, ఎందుకంటే బయట ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయిపోయింది. బట్టలు అయితే తీసిన, వర్షం అయితే తగ్గింది, కొంచెమే వచ్చింది, అది కూడా తగ్గిపోయింది. ఇక్కడ మా సైడ్ చూపిస్తుంది చూడండి, మా ఇంటి పక్కన ఇదేమో హాస్పిటల్, అటు సైడ్ ఇంకొక హాస్పిటల్. ఎంత ఖాళీ ప్లేస్ ఉంటుంది. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తుంది చూడండి. ఇది హాస్పిటల్, అది కూడా హాస్పిటలే. ఇది చెరువు కాదు, కానీ చెరువు లాంటిది. ఒక వర్షం పడంగానే మొత్తం నిండిపోతాయి, వాటర్ బయటికి కూడా వెళ్ళడానికి ఉండే మొత్తం చెరువులాగా అయిపోతుంది. ఇది కూడా అంతే, ఫుల్గా వాటర్తో నిండిపోయింది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి గడ్డి పెరిగిందని వాటర్ కనబడట్లే, కానీ స్టార్టింగ్ అయితే వర్షానికి అయితే ఫుల్గా వాటర్ కనిపించేది. మొత్తం పిట్టల సౌండ్లు, పిచ్చుకల సౌండ్లు అన్నీ కనిపిస్తాయి, అన్నీ వినిపిస్తాయి. ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఇటు సైడ్ మెయిన్ రోడ్ ఉంటుంది, అది కూడా చూపిస్తుంది కానీ ఈ సౌండ్స్ వల్ల వీడియోస్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది మా మెయిన్ గేట్. మెయిన్ రోడ్. సో ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళిపోతాను, ఎందుకంటే మళ్ళీ లేస్తాడు కదా, తొందరగా వెళ్ళిపోతా. ఇక్కడ మా చిన్నటి బట్టలు ఉన్నాయి, కూడా తీయాలి, పట్టుకోవడానికి ప్లేస్ లేదు. సో లోపల వేసి మళ్ళీ వస్తా బయటికి. నా షార్ట్ వీడియోస్ చూస్తే ఇక్కడ ఒక జామ చెట్టు ఉండేది, అది తీసేసారు. ఇక్కడైతే ఇంకా ఉడుకుతుంది, దాన్ని చూసుకుంటే అయితే ఇక్కడ బౌల్స్ ఉన్నాయి, ఇవైతే వాష్ చేసుకుంటా. ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ బౌల్స్ అయితే వాష్ చేసుకున్నా, ఇక్కడ పెట్టేసుకున్నా. ఇది కొత్తిమీర చట్నీ మిక్సీ పడదామని ఇందులో వేసిన, కానీ అయితే మిక్సీ పట్టలేదు, ఎందుకంటే సౌండ్కి మా చిన్నోళ్ళు లేస్తాడని. ఇక్కడే ఉంది. ఇప్పుడైతే వడలకైతే ఆయిల్ పెడుతున్నా.
ఇక్కడైతే కొన్ని వేసిన, కొన్ని వడలు వేసిన, ఇంకా పిండి అయితే కొంచెం ఉంచిన, ఎందుకంటే మా చిన్నోళ్ళు వేసిండు, ఆయనతోనైతే ఇప్పుడు మొత్తం వేయడం అవ్వదు, అయినా ఇప్పుడు మాకు సరిపోతాయి. ఇది వేసి చట్నీస్ పడతా. ఇదైతే అయిపోయింది. ఇక్కడైతే మిక్స్ పడుతున్నా, ఒక చేతితో పట్టి ఇంకో చేతితో పట్టడానికి అయితే అవ్వట్లేదు. సో మొత్తం పెట్టాక చూపిస్తా. ఇక్కడైతే చట్నీస్ అయితే పట్టేసిన, ఇంకా కొత్తిమీర చట్నీ అండ్ పల్లి చట్నీ రెండైతే పట్టేసిన. ఇక్కడైతే ఇంకొన్ని వేసిన, మిగిలిన అయితే ఫ్రిడ్జ్లో పెడతా. రేపు మార్నింగ్ టిఫిన్ ఇదే చేసుకొని వెళ్తామన్నమాట, రేపే జర్నీ. సో ఇదైతే టిఫిన్కి సరిపోతుంది మా ఇద్దరికి. ఇక్కడైతే అవుతున్నాయి. అయినాక ఆల్రెడీ మా హస్బెండ్కి అయితే పెట్టేసిన, తనైతే తినేసారు. సో బయట అయితే వర్షం వస్తుంది, అందుకోసం అయితే ఇక్కడ టీ పెట్టుకుంటున్నాం. వేడి వేడి ఛాయ్ తాగుకుంటూ వర్షంలో కూర్చుకుంటే సూపర్ ఉంటుంది కదా. టీ పెట్టేసి వర్షం ఆల్రెడీ తగ్గింది, వర్షం పడింది మొత్తం. సో ఇక్కడైతే టీ అయిపోయింది, ఇప్పుడైతే ఒక కప్స్లో వేసుకొని తాగడమే. ఇక్కడైతే మా చిన్నోడికి ఫుడ్ పెట్టేసిన. అయితే బయట వర్షం వస్తుంది, బయట కూర్చొని టీ తాగుతా. మొత్తం బయట అయితే చీకటి అయిపోయింది, మొత్తం మబ్బు ఉరుముతుంది, మెరుస్తుంది. ఇక్కడైతే కూర్చొని మంచిగా టీ తాగుతా. లైటింగ్ లేదు. సో ఈ వీడియో అయితే ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.